ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా నువ్వు భయపడొద్దు అన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న దేవుడు ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీకు కేడం. అందుకే దావీదు, నా కేడము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. కేడము అనగా రక్షణ, కవచం. మన దేవుడే మనకు కవచం, మన దేవుడే మనకు రక్షణ. కనుక ఉదయకాల సమయంలో దేవా నీవే నా కోట, నీవే నా కొండ అని నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ బహుమానం అత్యధికం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏదైతే కోరుకున్నావు, అబ్రహామును దేవుడు మరి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రం లెక్కించమన్నాడు. అంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతగా నీ సంతానాన్ని అత్యధికం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగున దేవుడు నీ వ్యాపారాన్ని అత్యధికం చేయనుగాక, నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికం చేయనుగాక, నీ పిల్లల చదువులను అత్యధికం చేయనుగాక, ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. నీ కుటుంబం, నీ వ్యాపారం, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడే ఉండి దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నేనున్నాను, నీ కేడం నేనే, నీ బహుమానాన్ని అత్యధికం చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, మీరు అబ్రహాముకు దర్శనమిచ్చినారు తండ్రి. అలాగే ఈ వాగ్దానం వింటున్న ప్రభు, చదువుతున్న బిడ్డలు మీరు దర్శించిన ఆయన అయ్యా, భయపడకుమని ధైర్యమిచ్చి కేడముగా ఉంటున్న సెలవిచ్చిన దేవుడు, బహుమానం అత్యధికం అవుతుంది తండ్రి. అవునైనా వారి వ్యాపారము తండ్రి అత్యధికం అవునట్టుగా వారి ఆర్థిక సమస్యల నుంచి విడిపించి దీవించండి నాయన. కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఉదయకాలం మీ దీవెన ప్రతి ఒక్కరికి కుమరించి దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు క్షేమం కలగచేయును గాక. ఆమేన్.